కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈ ఆదివారం రోజు మీకోసం ప్రత్యేకంగా ఆడ పిల్ల అనే ఒక వెరైటీ కథను వినిపించబోతున్నాను. రొటీన్కి భిన్నంగా ఉండి మిమ్మల్ని ఆశ్చర్యపరిచే ఈ కథను నేను ఆలోచనాత్మకంగా హృదయాన్ని తాకేలా రచించి నా స్వరంతో వినిపించబోతున్నాను. కనుక ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే కథలోకి ప్రవేశిస్తాను. కథ పేరు మరోసారి ఆడ పిల్ల. బాల్కనీ రైలింగ్కు గడ్డం ఆంచి కూర్చుని సీరియస్గా ఆలోచిస్తోంది కవిత. ఎంత మార్పు, ఇంతలోనే ఎంత మార్పు, దీన్ని ఊహించిందా తనసలు అనుకుంటోంది పదే పదే. దీపిక పెళ్ళై 6 నెలలు అవుతోంది. అంత క్రితం తనకు మ్యాచెస్ చూస్తున్నప్పుడు తల్లిగా తను ఎంత ఆందోళనకు గురైంది. అల్లారు ముద్దుగా పెరిగిన పిల్ల, గుండెల మీద పడుకొని తను చందమామను చూపిస్తూ అన్నం తినిపించి జోలపాట పాడితే నిద్రపోయిన పిల్ల, తండ్రి చిటికిన వేలు పట్టుకొని నడుస్తూ షికార్లకెళ్లిన పిల్ల, అమ్మ తిడితే నాన్న వీపు చాటున, నాన్న కోపం చేస్తే అమ్మ కొంగు చాటున ముఖం కప్పేసుకొని దోబూచులాడుతూ గారాలు పోయిన పిల్ల. చూస్తుండగానే పెరటి మొక్కల ఇంత ఏపున ఎదిగి అంతలోనే పెళ్లికి రావటం చూసి ఆశ్చర్యపోతూనే సంబంధాల వేట మొదలుపెట్టారు కవిత, ఆమె భర్త ప్రశాంత్. నా బిడ్డకు మంచి సంబంధం తేవాలి మీరు, అది దేనికి కష్టపడకూడదు, చుక్క కన్నీరు కూడా కార్చకూడదు, అది అత్తవారింట కష్టపడుతుంటే చూసి నేను తట్టుకోలేను అని తను ప్రశాంతకు ఖచ్చితంగా చెప్పింది కవిత. అనుకున్నట్టే మంచి సంబంధం వచ్చింది. కలవారింట ఇస్తే కూతురు సుఖపడుతుందని వెతికి మరీ ఆర్థికంగా తమకన్నా 1-2 మెట్లు పైనున్న సంబంధాన్నే తెచ్చాడు ప్రశాంత్. ముందుగానే వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసి మంచి మనుషులు అని తెలిసాకే పెళ్లి నిశ్చయం చేసుకున్నాడు. పిల్లవాడు కూడా అందగాడు, మంచి హోదా అధికారం ఉన్న జాబ్లో ఉన్నవాడు కావటంతో ఇంకా మరో ఆలోచన లేకుండా పెళ్లి జరిపించాడు ప్రశాంత్. అంతా బాగానే ఉంది అని అనుకుంటున్న సమయంలో కూతురు దీపికలో వచ్చిన అకస్మాత్ మార్పు, ఆమె మాట ధోరణిని, బాడీ లాంగ్వేజ్ని కూడా మార్చేయటం చూసి ఆశ్చర్యపోతున్నారు ఆ ఆడపిల్లను కన్న తల్లిదండ్రులు కవిత, ప్రశాంత్. ఏమనాలో తెలియక ముఖాముఖాలు చూసుకుంటున్నారు. కూతురు అత్తవారింటికి వెళ్ళాక తను ఎప్పుడు ఎవరికి కాల్ చేసినా స్పీకర్ ఆన్ చేసి తన మాటలను ఇద్దరూ వినాలని, ఇద్దరూ తనతో మాట్లాడాలని నిర్ణయించుకున్నారు ఆ అమ్మా నాన్నలు. ఆ రోజు సంభాషణ అలాగే జరిగింది. ఎలా ఉన్నావే దీపు ఆరాటంగా అడిగింది తల్లి కవిత. నాకేమమ్మా, బ్రహ్మాండంగా ఉన్నాను. దీపిక సమాధానం అది. బెంగ పెట్టుకోలేదు కదా అమ్మ మీద నా మీద అడిగాడు తండ్రి ప్రశాంత్. బెంగ ఎందుకు బెంగ? ఇక్కడ అందరూ నన్ను బాగా చూసుకుంటున్నారు, చాలా ప్రేమగా ఉంటారు అందరూ. మా అత్తగారైతే ఎంత మంచి ఆవిడో. నేను కాలేజీకి వెళ్తుంటే టిఫిన్ బాక్స్ సిద్ధం చేసి మరీ చేతికి అందిస్తారు. డైలీ మధ్యాహ్నం 1 గంటకు ఫోన్ చేసి లంచ్ తిన్నావా అమ్మా దీపిక అని అడుగుతారు. ఇంకా తినలేదు అత్తయ్య అంటే, అయ్యో లేట్ అవుతోందమ్మా, తిను తొందరగా, ఆకలి కావటం లేదు అని అంటారు అని దీపిక ఆనందంతో నాన్ స్టాప్గా చెప్పుకుంటూ పోతుంటే కూతురు అంత హ్యాపీగా ఉన్నందుకు ఆనందంగా ఉన్నా తన మాట తీరు గుండెలో ఎక్కడో గుచ్చినట్టయింది ఆ ఇద్దరికి. ఫోన్ పెట్టేశాక కుర్చీలో వెనక్కి వాలుతూ నిరాశగా ఒక నిట్టూర్పు విడిచి, దీపు కాలేజ్కి వెళ్తున్నప్పుడు నేను కూడా అలా టిఫిన్ బాక్స్ సర్ది చేతికి ఇచ్చేదాన్నండి. అబ్బబ్బా నువ్వొక దానివి, అసలే లేట్ అవుతుంటే తిండి చేత్తో పట్టుకొని ఇదిగో బాక్స్ అంటూ వెంట పడతావు అంటూ కసురుకునేది. నాకు వద్దు అంటూ ఒక్కోసారి అక్కడే పెట్టేసి వెళ్ళిపోయేది. గంట సేపటి నుంచి ఆ టిఫిన్ తయారు చేయడానికి నేను పడ్డ శ్రమ గుర్తుకు వచ్చి నాకు కళ్ళల్లో నీళ్లు వచ్చేవి అంది కవిత. దాంతో ఏమనాలో అర్థం కాక, నువ్వు అమ్మవి కదా అని ఊరుకున్నాడు ప్రశాంత్.
అందులోని ఎన్నో అర్థాలను భావాలను కూర్చిపెడుతూ. నిన్న దీపిక ఏమందో విన్నారు కదా, వాళ్ళ అత్తగారు చేసే కూరలు పప్పులు చాలా రుచిగా ఉంటాయట, నీ వంటలా టేస్టెస్గా ఉండవు అంది. మీరు చెప్పండి, నా వంట బాగుండదు? మీరు మెచ్చుకుంటూనే తింటారు కదా, అది కూడా ఇక్కడ ఉన్నప్పుడు బాగానే తింది మరి. ఇప్పుడు నా వంటలో లోపాలు ఎలా కనిపిస్తున్నాయో గాని అంది కవిత అయోమయంగా చూస్తూ. మళ్లీ చిరునవ్వుతో నువ్వు అమ్మవు కదా అన్నాడు ప్రశాంత్ మర్మగర్భంగా. అది అర్థం కాక అదేంటి అలా అంటారు, అమ్మ చేతి వంట పిల్లలకు నచ్చుతుంది అంటారు కదా అంతా అని అడిగింది కవిత. అది పూర్వాశ్రమంలో పిల్లల పెళ్లి కాకముందు అనే మాట అన్నాడు మళ్ళీ నవ్వుతూ. అది చూసి మీకు మాటిమాటికి అలా నవ్వెలా వస్తుంది అంది కవిత. ఏడవలేక అంటూ మళ్ళీ నవ్వాడు ప్రశాంత్. ఈసారి ఉరిమి చూసింది కవిత, బాధపడుతున్న తనని కవ్విస్తున్న భర్తని చూసి. కారు దిగి లోపలికి వస్తున్న కూతురు దీపికకు ఎదురు వెళ్ళి తనని తనివి తీరా చూసుకుంటూ అక్కున చేర్చుకుంది కవిత. ఎన్నాళ్ళో అయినట్టుగా ఉంది నిన్ను చూసి. చిట్టి తల్లి, నువ్వు లేకుండా ఒక్కరోజు కూడా ఉన్నది లేదు నేను. నువ్వు అంతే, నన్ను వదిలి అస్సలు ఉండేదానివి కాదు. ఎప్పుడన్నా అవసరం పడి నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఇంకా ఎన్ని రోజులు కూర్చుంటావు అక్కడ, త్వరగా వచ్చి నాకు బోర్ కొడుతుంది, నువ్వు లేకుంటే ఏమీ తోచటం లేదు అనేదానివి అంది కవిత కూతురికి జరిగిపోయిన రోజులు గుర్తు చేస్తూ. దీపిక మాత్రం మంచి డ్రెస్సింగ్లో ఫుల్ మేకప్లో వచ్చిందేమో, తప్పనిసరి నవ్వు, తెచ్చిపెట్టుకున్న ప్రేమ ముఖానికి మనసుకు పులుముకొని తల్లిదండ్రులను ఒకసారి హగ్ చేసుకొని చెక్క సోఫాలో కూర్చుంది. పుట్టి పెరిగి ఆ ఇంట్లో అన్ని సంవత్సరాలు తిరిగానన్న స్పందన, అనుభూతి లాంటివేవి దీపిక బాడీ లాంగ్వేజ్లో కానీ మాటల్లో కానీ కనిపించటం లేదు. ఆర్థికంగా ప్రశాంత్ సగటు సంసారి కావటంతో దీపిక ఆ ఇంట సాదాసీదా జీవితమే గడిపింది. కేన్ కుర్చీలు, షోలాపూర్ దుప్పట్లు, గళ్ళగళ్ళ తుండుగుడ్డలు, చెక్క మంచాలు, దూది పరుపులు, స్టీలు కంచాల్లో అన్నాలు తినటం, ఇలా. వస్తూనే బాత్రూంకి వెళ్ళి ముఖం కడుక్కొని వచ్చిన దీపికకు తుండుగుడ్డ అందించింది తల్లి కవిత. దాని వంక అదోలా కొత్తగా చూస్తున్నట్టు చూసి, మా అత్తగారింట్లో అయితే అన్నీ టర్కీ టవల్సే, ఇలాంటివి ఒక్కటంటే ఒకటి చూద్దామన్నా కనపడవు, మా ఆయనకు ఇలాంటి తుండుగుడ్డ ఇచ్చావంటే విసిరి అవతల పడేస్తారు అంది. దాంతో కవిత ముఖం మాడిపోయింది. ప్రశాంత్ మౌనంగా ఉండిపోయాడు. నాన్నా, బాత్రూముల్లో హ్యాండ్ షవర్ పెట్టించవచ్చు కదా, ఇంకా అలా మగ్గుతో నీళ్లు వాడటం ఏంటి అసహ్యంగా. మా అత్తగారింట్లో అయితే బాత్రూములు తెల్లటి పాలిష్ టైల్స్తో మిలమిలా మెరుస్తూ ఉంటాయి, ఒక్కొక్కటి మన బెడ్రూమ్ అంత ఉంటుంది. నాకైతే అందులో షవర్ బాత్ చేస్తూ ఉంటే ఎంతకు బయటికి రాబుద్ది కాదు. ప్రపంచం అంతా మారుతున్నా మీరు మాత్రం ఇలాగే ఉంటాం అంటే ఎలా? లైఫ్లో ఒక ప్రోగ్రెస్ అనేది ఉండద్దా? ఇక్కడ ఇలాంటి బాత్రూములు ఉంటాయని మా ఆయన నేను రానా అంటే వద్దు అని అన్నాను. ఎవరన్నా ఇంటికి వస్తున్నారంటే సిగ్గుపడే పరిస్థితి ఇక్కడ అంటూ ఇంకా ఏదో అనబోతున్న దీపికను ఆ టాపిక్ నుంచి చేంజ్ చేయటం కోసం అన్నట్టు, మీ అత్తగారు ఎలా ఉన్నారే అని అడిగింది కవిత. ఆమెకి రాయల్ లేడీ అయినా ఎంత లవింగ్ నేచరో, అక్కడంతా చాలా బాగా చూసుకుంటారు నన్ను. అక్కడికి వెళ్ళి ఉంటున్న ఈ 6 నెలల్లో నేను ఎన్నో కొత్త విషయాలు మోడర్న్ కల్చర్కి సంబంధించినవి నేర్చుకున్నాను. మా అత్తగారింట్లో అయితే ఎన్ని మోడర్న్ కిచెన్ అప్లయన్సెసో, ఎన్ని న్యూ మోడల్ బ్రాండెడ్ కంపెనీల ఎక్విప్మెంట్సో. నీలా ఇంకా మిక్సీలో పప్పు రుబ్బుతూ సింక్లో అంట్లు తోముతూ కూర్చోదు మా అత్తగారు. వెట్ గ్రైండరు, డిష్ వాషరు ఉన్నాయి అంది దీపిక. ప్రతిదానికి మా అత్తగారింట్లో అయితే అంటూ
మాటలు మొదలు పెడుతున్న కూతుర్ని చూసి విస్తుపోతున్నాయి ఆ తల్లిదండ్రుల మనసులు. 25 ఏళ్లు తిరిగిన ఆ ఇల్లు పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళగానే కూతురికి అలా ఎలా పనికిరానిదైపోతుందో అర్థం కాలేదు కవితకు. 6 నెలల్లో వారు వీరవుతారు అన్న సామెతను నిజం చేస్తోందా నా కూతురు అనుకున్నాడు ప్రశాంత్. ఆడపిల్ల పెళ్ళైపోగానే ఆడపిల్ల అవుతుంది అనటానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి అనుకున్నారు ఇద్దరు, ఎవరి మనసులో వారు ఒకేసారి, ఒకరికి తెలియకుండా మరొకరు. ఆడపిల్లకు పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు తమకన్నా కొంచెం ఎక్కువ ఆస్తిపాస్తులు, స్టేటస్సు ఉన్నవాళ్లు దొరికితే పిల్ల సుఖపడుతుంది అని ఆలోచిస్తారు తల్లిదండ్రులు. తమకన్నా తక్కువ స్థాయి వాళ్ళకి ఇస్తే ఇక్కడ పుట్టి పెరిగిన రిచ్ లైఫ్ స్టైల్ అక్కడ అత్తవారింట సర్దుకుపోయే తత్వాన్నించి దూరం చేస్తుందని, దానివల్ల లేనిపోని గొడవలు, మనస్పర్ధలు కుటుంబ సభ్యుల మధ్య తలెత్తే అవకాశం ఉంటుందని అనుభవజ్ఞులైన వాళ్ళు ఆలోచించేవాళ్ళు. కూతురు దీపిక విషయంలోనూ అలాగే ఆలోచించారు తల్లిదండ్రులైన కవిత, ప్రశాంత్. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అవుతోంది. వ్యవహారం బెడిసి కొడుతోంది అనిపించింది వాళ్లకు. తెల్లగా తెల్లవారాక వెన్ను విరుచుకుంటూ తన బెడ్రూమ్లో నుంచి బయటకు వచ్చిన దీపిక, అబ్బా రాత్రి అస్సలు నిద్ర పట్టలేదు. అక్కడ కుషన్ పరుపుల మీద పడుకోవటం అలవాటై రాళ్లలా ఉన్న ఈ దూది పరుపుల మీద నిద్ర పట్టలేదు. ఆ పరుపులు అవతల పారేసి డల్లప్ పరుపులు కొనొచ్చు కదా నాన్న. ఎన్నేళ్ళైనా ఇక అదే లైఫ్ స్టైలా, మారరా అంది దీపిక. కళ్ళు విప్పార్చుకొని చెవులు విప్పుకొని కూతురి మాటలను విన్నాడు కానీ బదులు చెప్పలేదు ప్రశాంత్. కవితకు మాత్రం మనసు లోపల మండింది. గట్టిగా సమాధానం ఇవ్వాలని అనుకుంది కానీ తను మనసు చిన్నపుచ్చుకుంటుందేమోనని ఆలోచించి ఆగిపోయింది. మా ఆయన అంటూ చిటికీ మాటికి వాళ్ళ ఆయన్ని వెనకేసుకుని వస్తూ తన భర్తని మాత్రం అలా చులకనగా మాట్లాడటం, ఆ మాట్లాడింది కూతురైనా ఆమెకు నచ్చలేదు. ఒకప్పుడు ఆయన చిటికెన వేలు పట్టుకుని నడక నేర్చుకున్న కూతురు ఇప్పుడు ఆయనకే ఆర్థిక పాఠాలు నేర్పుతుంటే లోపల ఒళ్ళు మండిపోతోంది ఆమెకు. ఆయన వీపు నెక్కి గుర్రం స్వారీ చేస్తూ ఇల్లంతా తిరిగిన ఆనాటి పాపాయి ఇప్పుడు ఆయన మనసు మీదికెక్కి స్వారీ చేస్తుంటే చూసి సహించలేకపోతోంది. తన వెంట తన కొంగు పట్టుకొని ఎక్కడికంటే అక్కడికి కూడా వచ్చిన ఒకప్పటి అమ్మ కూచి ఇప్పుడు అత్తగారి కూచిలా మారి తనను పక్కన పెడుతుంటే దెబ్బతిన్న ఆత్మాభిమానం లోనించి రోషం పొడుచుకొని బయటికి వస్తోంది. అయినా ఏమీ అనలేని పరిస్థితి. అస్సలు వెళ్ళకపోతే బాగుండదని వచ్చిందో, అమ్మా నాన్న ఏమైనా అనుకుంటారని వచ్చిందో, మొత్తానికి 4 రోజులు పుట్టింట్లో ఉండిపోదామని వచ్చింది కూతురు. కాళ్ళు కడిగి కన్యాదానం చేసి ఓ అయ్య చేతిలో పెట్టాక మన ఇంటి ఆడపిల్ల ఇక ఆ ఇంటి పిల్ల, ఆడపిల్ల కనుక పరాయి భావన ఎంత వద్దనుకున్నా నోరు నొక్కేస్తుంది. ఇంతకు ముందులా చనువుగా ఏదీ అననివ్వటం లేదు. అంటే అల్లుడో వియ్యపురాలో ఏదో అనుకుంటారని కాదు, తన కూతురే ఏమనుకుంటుందోనన్న భయం. ఎంతలో ఎంత మార్పు! ఆ మార్పు అత్తవారింటిని ఉద్ధరించటానికో తన ఇల్లాలి బాధ్యతలను నెరవేర్చటానికో అయితే ముందుగా సంతోషించేది, గర్వించేది తల్లిదండ్రులే. కూతురు తమకు మంచి పేరు తెస్తోందని పొంగిపోతారు. వియ్యాలవారి బంధువర్గం సైతం మెచ్చుకుంటుంటే ఇది కదా కన్యాదాన ఫలం దక్కటం అంటే అని కూతురి వంక మెచ్చుకోలుగా చూస్తారు. కానీ ఆ మార్పు పుట్టింటి జీవన విధానాన్ని అత్తింటి హైక్లాస్ పోకడలతో పోల్చి విమర్శించేదైతే, నీకన్నా వాళ్లే నాకు ముఖ్యం అని మాట్లాడేది అయితే అప్పుడు కన్న కడుపులో పేగు కదలకుండా ఉంటుందా? ఆడపిల్లను కన్నదాని ఫలితం ఇదా అని అది చుమ్మల చుట్టుకొని పోకుండా ఉంటుందా? తన జీవిత భాగస్వామి రాగానే తనకు అసలు జీవితాన్నిచ్చిన కన్నవాళ్ళని మనసు నుంచి దూరం చేస్తే ఎలా? మీరు నాకేమీ కారన్నట్టు ప్రవర్తిస్తే ఎలా తట్టుకోవటం?
అని బాధతో మూలిగాయి చిన్నబోయిన కవిత ప్రశాంత్ల మనసులు. మర్నాడు పొద్దున్నే అత్తవారింటి నుంచి కారు రావటంతో లేచి హుషారుగా తయారైంది దీపిక. అక్కడికి వెళ్తున్నందుకు ముఖంలో శరీరంలో ఉత్సాహం సంతోషం వెల్లువెత్తుతున్నాయి. కానీ ఇక్కడి నుంచి అమ్మా నాన్నలు వదిలి వెళుతున్నందుకు లేశమాత్రమైన బాధ విచారం ఆమె ముఖంలో కళ్ళల్లో కనిపించకపోవటం చూసి కవిత మనసు చిన్నబోయింది. అయినా ఆమెకు మాత్రం కన్నీళ్లు ఆగటం లేదు. దాంతో రాబోతున్న వాటిని బయటకు రాకుండా బలవంతాన అణిచిపెడుతున్నది. అమ్మ ఫీలింగ్స్ని గమనించేటంత జ్ఞానం సమయం లేనట్టు వెళ్లే హడావుడిలో ఉంది దీపిక. కూతురికి నుదుటిన కుంకుమ బొట్టు పెట్టి కాళ్లకు పసుపు రాస్తుంటే ఇంకా ఈ కాలంలో కూడా ఈ చాదస్తాలేమిటమ్మా అని ముఖం చిట్లించింది దీపిక. ఇది మన ఆచారం అమ్మా, అస్సలు నిర్లక్ష్యం చేయకూడనిది అంది కవిత. జరి అంచు మంగళగిరి చీర పెట్టబోతుంటే ఇలాంటి చీరలు ఎవరు కడతారమ్మా, ఎందుకు కొన్నావు, మనీ వేస్ట్ అంది. తన భర్త కోసం పెట్టిన రేమండ్ ప్యాంట్ షర్టు పీసులు చూసి వచ్చే నవ్వును ఆపుకుంటూ, ఇప్పుడు మగవాళ్ళెవరూ టైలర్ దగ్గర బట్టలు కొట్టించుకోవటం లేదు, అంతా రెడీమేడే వేస్తున్నారు. మా ఆయన అయితే బ్రాండెడ్ మెన్స్వేర్ తప్ప మామూలువి వెయ్యరు. మా అత్తగారింట్లో అందరూ అంతే అంది. మారు మాట్లాడలేదు కవిత ప్రశాంత్. దాంతో అయిష్టంగానే వాటిని సూట్ కేసులో పెట్టుకుంది దీపిక. వెళ్తున్నా అమ్మా, నాన్న బాయ్ అంది దీపిక కారు ఎక్కబోతూ. వెళ్ళొస్తానని చెప్పాలి అంది కవిత సవరణ చేస్తూ. దుమ్ము రేపుకుంటూ కారు వేగంగా ముందుకు దూసుకెళ్ళిపోయింది. భార్య కవిత భుజం మీద చెయ్యేసి దగ్గరికి తీసుకుంటూ, అది అన్నది కరెక్టే, అది వెళ్ళిపోతోంది మనల్ని వదిలేసి. మళ్ళీ వచ్చినా అది చుట్టపు చూపే, అదొక తప్పనిసరి ఫార్మాలిటీయో అంతే. అది ఇప్పుడు ఈడపిల్ల కాదు, ఆడపిల్ల, భౌతికంగా మానసికంగా కూడా. నాకు నువ్వు, నీకు నేను, అంతే ఇక అన్నాడు ప్రశాంత్. ఇది ఎందుకండి నాతో ఇలా ప్రవర్తిస్తోంది అని అడిగింది కవిత బేలగా భర్త వంక చూస్తూ. ఎందుకంటే నువ్వు అమ్మవి గనక అన్నాడు ప్రశాంత్ పెదవుల మీద చిరునవ్వు, కళ్ళల్లో నీళ్లు ఒకేసారి తళుక్కున మెరుస్తుండగా. ఇదండి ఆడపిల్ల అనే కథ. విన్నారు కదా, ఇలా కూడా జరుగుతుందా అని మిమ్మల్ని ఆశ్చర్యపరిచే ఈ హృద్యమైన కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను తెలుపుతూ చక్కటి కామెంట్ పెట్టండి. ఇది ఈ వారం కథ. వచ్చే వారం మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అందాక వేచి ఉండండి. ధన్యవాదాలు.